నిర్మల్ జిల్లాలో వాన ఆగినా వరద వదలలేదు. జనజీవనం స్తంభించిపోయింది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. బాసర గోదావరి తీరాన మెట్లను దాటి పైకి వరద నీరు చేరింది. దీనితో బాసర సరస్వతీదేవి ఆలయం నుంచి నదికి వెళ్లే రహదారి పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. కొన్ని ఇళ్లలోకి నీరు చేరింది. 3 లాడ్జీల చుట్టూ వరద చేరింది. హరిహర కాటేజ్ నీళ్లలో చిక్కుకుంది. నలుగురిని తెప్పలపై సురక్షిత ప్రాంతానికి తరలించారు అధికారులు. ఇక బాసర అమ్మవారి ఆలయ వైదిక బృందం గోదావరి తీరాన ప్రత్యేక పూజలు నిర్వహించారు. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి పరవళ్లు తొక్కుతోందని, మెట్లపైకి వరద నీరు చేరడంతో నదికి శాంతి పూజ చేశామని తెలిపారు అర్చకులు. వరద ఉధృతి ఎక్కువగా ఉందని, స్థానికులు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు అధికారులు. రైట్, నిర్మల్ జిల్లాను ఇంకా వరద వదలలేదు. వర్షం తగ్గిన వరద గుప్పెట్లోనే ఇంకా నిర్మల్ జిల్లా ఉంది. బాసరలో అయితే గోదావరి మహోగ్ర రూపాన్ని తలపిస్తోంది. బాసరలో ఇంకా వరద ముంపులో కాటేజీలు ఉన్నాయి. ఇక బాసరలో తాజా పరిస్థితిని మనకు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, మొత్తం నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? అదేవిధంగా బాసరలో ఇంకా వరద కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఇంకా నీటి ముంపులోనే ఉన్న పరిస్థితి అన్నట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? నిర్మల్ జిల్లా వ్యాప్తంగా అయితే గత 3 రోజుల నుంచి కూడా విస్తారంగా ఇటు భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉండడంతో జనజీవనం అయితే ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఓవైపు జిల్లాలో వర్షాలు కురవడం, మరోవైపు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతోటి కూడా గోదావరి నది పూర్తిగా ఉగ్రగృహంతో ప్రవహిస్తోంది. బాసర గోదావరి తీరాన మెట్లను తాకి పైకి గోదావరి వరద నీరు చేరడంతో బాసర ఆలయం నుంచి గోదావరికి వచ్చే రహదారి పూర్తిగా నిండిపోవడంతో పాటు గోదావరి తీరాన ఉన్నటువంటి 3 లాడ్జీల్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. అంతేకాకుండా హరిహర కాటేజ్ లోకి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలోనైతే ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు స్థానిక జాలర్లు నలుగురిని తెప్పలపైనైతే సురక్షిత ప్రాంతానికి తరలించిన పరిస్థితులు అయితే ఇటు బాసరలో ఉన్నాయి. మరోవైపు ఉదయం నుంచి కూడా భారీగా వరద నీరు అయితే ఇటు గోదావరికి అయితే పోటెత్తింది. ఈ నేపథ్యంలో ఆలయ ప్రధాన అర్చకులైతే ఇటు గోదావరికి శాంతి పూజనైతే చేసిన పరిస్థితులు అయితే ఉండగా, నిర్మల్ జిల్లా బైన్సాలోనైతే గడ్డన్నవాగు ప్రాజెక్టు సంబంధించినటువంటి 5 గేట్లను అయితే ఎత్తారు ఇటు ఇరిగేషన్ అధికారులు. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లోగా 30,000 క్యూసెక్ల వరద నీరు వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు సంబంధించిన 5 గేట్లను అయితే ఎత్తి దిగువన 37,000 క్యూసెక్ల వరద నీరును వదలడంతో లోతట్టు ప్రాంతాలు అయితే పూర్తిగా జలమయమయ్యాయి. ఇటు బైన్సాలో ఉన్నటువంటి 6 కాలనీలోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఇప్పటికే అధికారులు వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలించినప్పటికీ కూడా కాలనీలోకి భారీగా వరద నీరు రావడంతో లక్షల్లో ఆస్తులు నష్టపోయామంటూ ఇటు వరద బాధితులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలతో పాటు వరద బాధిత ప్రాంతాలను జిల్లా ఎస్పీ జానకి షర్మిల, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్తో పాటు బైన్సా అడిషనల్ కలెక్టర్ కూడా ఇటు సందర్శించారు. వారందరికీ కూడా ధైర్యాన్ని చెప్తా ఉన్నారు. ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గత 3 రోజుల నుంచి కూడా నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో అయితే ఇటు 1000 ఎకరాల్లో పంట నష్టం అయితే జరిగింది. ప్రధాన రహదారులన్నీ కూడా ఎక్కడికక్కడ కొట్టుకపోవడంతో కూడా ఇటు గ్రామాలకైతే రాకపోకలు అయితే నిలిచిపోగా 10ల సంఖ్యల గ్రామాల్లోకి కూడా విద్యుత్ అంతరాయం అయితే ఏర్పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలోనైతే జిల్లా యంత్రాంగం అయితే అప్రమత్తమై ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు. ఏదైనా అత్యవసరం అయితే టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. 24/7 అయితే ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే పనిచేస్తున్నాయి. బాధితులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వంశీ, థ్యాంక్ యూ శ్రీనివాస్.